ఇండియన్ పొలిటికల్ లీగ్ ఐపీఎల్ విత్ స్వప్న. రాజకీయాల్లో శత్రువులు లేని నాయకులు మనం చూసుంటాం, కానీ ప్రత్యర్థులు కూడా లేని నాయకులు కొద్ది మంది జాబితాలో ఎమ్మెల్యే కిషన్ రెడ్డి గారు ఒకరు. అంటే నిజానికి ఆయన మంచితనం ఎంతదంటే ఆయనకి శత్రువులు ప్రత్యర్థులు ఆయన అంటే పడని వాడు కూడా చాలా తక్కువ మంది ఉంటారు. బట్ ఇలా రాజకీయాల్లో నెట్టుకు రావడం సాధ్యమా అంటే ఆయనకు సాధ్యమైంది. 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. అండ్ గతసారి అయితే 65,000 మెజార్టీతో ప్రజలు ఆయన గెలిపించారు. మరి ఆయన సీక్రెట్ ఏంటి, మ్యాజిక్ ఏమిటి తెలుసుకుందాం ఇవాళ ఐపీఎల్లో. నమస్కారం కిషన్ రెడ్డి గారు. మీకు రాజకీయాలు బోర్ కొట్టలేదా? ఇంకా అంటే అదే నియోజకవర్గం, అదే పరిధి, అదే హైదరాబాద్ నగరం, అదే బీజేపీ, ఎక్కడా మారలేదు? బోరు అనేటువంటిది ఉండదండి. ఎందుకంటే మనం ఒక సిద్ధాంతం కోసం పనిచేస్తున్నటువంటి పార్టీ మాది. అందులో ప్రజలతో మమేకమే పనిచేస్తూ ఉన్నాము. ప్రజలు ఎంతో ఆకాంక్షలతో ఈరోజు 3వసారి శాసనసభ్యుడిగా నన్ను గెలిపించారు. కాబట్టి ప్రజలతో తిరగడం అనేటువంటిది, ప్రజల సమస్యల మధ్యలో ఉండడం అనేటువంటిది ఒక రకమైనటువంటి మరి అలవాటైపోయింది నాకు. అందులో భాగంగానే కొంత ఇబ్బందులు అయినప్పటికీ కూడా ప్రజలు ఎంతో ఆశ పెట్టుకొని మన గెలిపించారు. కాబట్టి వాళ్ళ ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేయాలనేటువంటి పట్టుదల రోజు రోజుకు పెరుగుతుంది. కొంత రానున్న రోజుల్లో ఇంకా మరింతగా పనిచేయాలనేటువంటి ఆలోచనతో ఉన్నాను నేను. కానీ ఎదిగారా మీరు రాజకీయాల్లో? అంటే 15 సంవత్సరాల పైనుంచి ఉన్నారు కదా. అంటే నేను అనేది యాక్టివ్గా ఎమ్మెల్యేగా చెప్తున్నాను, 3 టర్మ్స్. అంటే రాజకీయాల్లో ఎదగడం అంటే నేను గతంలో భారతీయ జనతా యువ మోర్చాకు ఆల్ ఇండియా ప్రెసిడెంట్గా కూడా పనిచేశాను. పనిచేసిన తర్వాత శాసనసభ్యుడిగా పోటీ చేసినప్పుడు అందరూ ఓడిపోయి నేను ఒక్కనే గెలిచాను. కాబట్టి ఆల్ ఇండియా ప్రెసిడెంట్గా రాజీనామా చేసి ఎమ్మెల్యేగా ఫ్లోర్ లీడర్గా అప్పుడు రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినప్పుడు ఇక్కడనే ఉండాల్సిన పరిస్థితి వచ్చింది. కాబట్టి అప్పటి నుంచి వరుసగా ఎమ్మెల్యే గెలుస్తూ ఉన్నాను, ప్రజల మధ్యలో ఉంటున్నాను. కాబట్టి ఎదగడం అనేటువంటిది ఉండదు. ప్రజల హృదయాలలో మనకు స్థానం రావడమే ఎదగడం అని నేను అనుకుంటాను. కాబట్టి ప్రజలు 3వసారి గెలిపించారంటే నీకు ఇంకా ఎదగడం అంటే ఇంతకంటే ఇంకోటి ఉండదు నా దృష్టిలో. రాజకీయాల్లో పదవులు రావచ్చు పోవచ్చు. ప్రజల యొక్క మరి ఈరోజు ఎంతో ప్రేమతో ఆప్యాయతతో చాలామంది సీనియర్స్ పోటీ చేసినప్పటికీ కూడా మరి నన్ను 3 సార్లు వరుసగా గెలిపించడం అనేటువంటిది నాకు నా జీవితంలో ఒక గొప్ప సంఘటన భావిస్తాను. కావాలని కానీ లేకపోతే పార్టీలో ఇంకా కొంచెం పెద్ద పదవి కావాలి, జాతీయ పార్టీ, అది కూడా అలా ఎప్పుడు కోరుకోలేదా మీరు? నేను ఎవరిని అడగలే ఈ రోజు వరకు కూడా. మొన్న ఎలక్షన్స్లో కూడా ఎంపీ టికెట్ పోటీ చేయాలని చాలామంది అడిగారు. మీడియాలో కూడా చాలా జరిగింది. పార్టీ వాళ్ళు బయట వాళ్ళు అడిగారు. కానీ నేను మాత్రం నోరు తెరిచి నాకు ఎంపీ పోటీ చేస్తానని ఎవరిని అడగలే. కాబట్టి ఎంపీ అనేటువంటిది గెలవడము లేకపోతే పోటీ చేయడం అనేటువంటిది ఒక అంశం అయినప్పటికీ కూడా నేను గత అనేక సంవత్సరాలుగా రాజకీయాల్లో పనిచేస్తున్నా కాబట్టి నాకు ఈ పదవి కావాలి అని ఈ రోజు వరకు ఎవరిని అడగలే. నేను భవిష్యత్తులో కూడా అడగకూడదనే ఆలోచనతో ఉన్నాను. మరి భగవంతుడు ఏం చేస్తారో చెప్పండి. మీరు అడగకపోగా పైపెచ్చు కొంతమంది ఈర్ష్యతో మీ పార్టీ వాళ్ళే కొంతమంది, అంటే మీరంటే పెద్దగా ప్రత్యర్థి శత్రువులను చెప్పను కానీ కొద్దిగా గిట్టని వాళ్ళు అయితే వాళ్ళ సీట్ కావాలనుకుని మిమ్మల్ని ఈ రాష్ట్ర ఇన్ఛార్జి పదవి నుంచి తప్పించే ప్రయత్నం చేశారని చెప్పి రాజకీయాల్లో కొంత సహజమే ఉంటుండొచ్చు. అది నాకు డైరెక్ట్గా తెలియదు. బట్ జరిగి ఉంటాయి, జరగదు అని నేను అనను. కాబట్టి జరుగున్నప్పుడు కూడా నేను ప్రజల మధ్యలో ఉన్నంత వరకు, లేకపోతే పార్టీకి అనుకూలంగా పనిచేస్తున్నంత వరకు, పార్టీ వ్యతిరేక కార్యక్రమాలు పాల్పడనంత వరకు కూడా, నీతి నిజాయితీతో పనిచేస్తున్నప్పటి వరకు కూడా నన్ను ఎవరేం చేయలేరు. ఇప్పుడు మోదీ గారిది ఒక హవా నడుస్తుంది కానీ కేంద్రంలో ఇప్పుడు ఆల్రెడీ తెలిసిపోతుంది. పెద్ద పెద్ద పథకాలు, స్వచ్ఛ భారత్ అని, బేటీ బచావ్ బేటీ పడావ్, ఇవన్నీ స్లోగన్లు తప్ప ఆయన ఫ్లైట్ మోడ్లో ఉన్నారు. అసలు ఇదివరకు కంటే కూడా ఇంకా ఘోరంగా ఉంది పరిస్థితి ఇప్పుడు అని చెప్తున్నారు. వాస్తవంగా స్వచ్ఛ భారత్ అనేది ఒక పార్టీ కార్యక్రమం కాదు, ఒక ప్రభుత్వ కార్యక్రమం కాదు, అది ప్రజా కార్యక్రమం. ఈరోజు మన ఇంట్లో ఉన్నటువంటి చెత్త రోడ్లో ఎక్కడేయాలనేది మనం నిర్ణయించుకోవాలి తప్ప ప్రభుత్వం నిర్దేశిస్తే సమస్య పరిష్కారం కాదు. ఇది ఒక ప్రజా ఉద్యమంగా ఆయన 2019 వరకు తీసుకెళ్లాలనేటువంటిది ఆయన ఆలోచన.